ప్రధానంగా చూసుకుంటే పూర్తి స్థాయిలో కూడా రాజకీయాలు చాలా రసవత్తరంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్, ముందు మనం బీజేపీ పార్టీకి సంబంధించి చూద్దాం. క్రాంతి కిరణ్ గారు, బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా చెప్పారు. సో అందుకే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి పూర్తిగా దేశవ్యాప్తంగా కూడా అదే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ వస్తే నిజంగా రిజర్వేషన్లు రద్దు చేస్తుందా? ఆ దిశగా ఉందా? భారతీయ జనతా పార్టీ ప్రారంభం నుంచి కూడా ఎప్పుడైతే అధికారంలో వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తిని ఇవ్వడం జరిగిందో దాని ఆధారంగానే నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో ఆ ఆలోచనలన్నింటి కూడా స్పష్టంగా అమలు చేస్తూ ముందుకు పోతున్న ఒక నాయకుడు ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు. ఆ క్రమంలో దళిత సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారి వెనుకపోతున్నది అనే ఒక స్పష్టమైన సంకేతాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కనబడుతున్నాయి. ఏ గ్రామంలో చూసినా గానీ దళిత సమాజము నరేంద్ర మోడీ గారి ఒక నాయకత్వాన్ని స్పష్టంగా స్వీకరిస్తున్నది అనే విషయము అన్ని పార్టీలకు కూడా ముందు కూడా స్పష్టంగా కనబడుతున్నది. ఈ ఏదైతే బలమైన ఒక వాతావరణము, అనుకూలమైన వాతావరణం ఏదైతే నరేంద్ర మోడీ గారి పక్షాన తయారైందో దాన్ని ఏదో రకంగా నీరు కార్చాలి అని ఒక కొత్త కథనం తీసుకొచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. సర్జికల్ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తుందని ఒక కొత్త విద్య తయారు చేసే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఏ ఉపన్యాసంలో కూడా అమిత్ షా గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఈ దేశంలో రాజ్యాంగం ఆధారంగానే నడుస్తుంది, రిజర్వేషన్లు ఎక్కడ కూడా మేము తొలగించామని స్పష్టంగా వారు మాట్లాడడం. వారు స్పష్టంగా ఏ విషయం మాట్లాడినారంటే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసింది ఏదైతే మతము ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఇది రాజ్యాంగ స్ఫూర్తికి ఇది భిన్నము కాబట్టి ఎక్కడైతే మతం ఆధారంగా రిజర్వేషన్ పెట్టి ఉందో దాన్ని అన్ని కూడా తొలగిస్తాము, కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ యథావిధిగా కొనసాగుతాయి అనే విషయాన్ని స్పష్టంగా నరేంద్ర మోడీ గారు మొన్న ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఒక సభలో కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కేవలము కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోల్పోతున్నది, దళిత సమాజం మీద ఇన్ని సంవత్సరాలు 6 దశకాలుగా దళితులందరూ కూడా మా పక్షాన ఉన్నారు అని ఏదైతే భ్రమలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ మోసం చేసుకుంటూ వస్తున్నది కదా, అదంతా కూడా ఆ భ్రమ విరిగిపోయింది. దళిత సమాజం అంతా కూడా స్పష్టంగా నిర్ణయం చేసుకుంది నరేంద్ర మోడీ గారి సమర్థం